శ్రీకాకుళం జిల్లా 1950వ సంవత్సరం ఆగస్టు 15న ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో ఉత్సవాలు జరపడానికి ఈ నెల 13 నుండి 15 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ గారు నిర్ణయించారు. ఇది చాలా సంతోషం. కానీ ఈ 75 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అభివృద్ధిలో ముఖ్యమైన ఘట్టాలు ప్రజలకు తెలియచేయవలసిన బాధ్యత జిల్లా అధికారులకు ఉంది. పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు ఈ జిల్లా ప్రజలకు ఉపయోగపడే శాశ్వత కార్యక్రమాలు తెచ్చారో ఈ వేదిక గుండా అధికారికంగా ప్రజలకు తెలియచేయాలి. జిల్లా ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తయిందని సంబరాలు చేసుకుంటున్న మనం ఈ జిల్లా నుండి దేశంలో అనేక ప్రాంతాలకు వలసపోతున్న వారికి ఎందుకు నివారించుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగాన్ని పారుతోలే పరిశ్రమలు నెలకొల్పడంలో విఫలమయ్యారనేది నగ్న సత్యం. ఇటీవల కేబినెట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా జీడీపీని తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లా ఆత్మస్థానంలో ఉన్నట్లు తెలియజేశారు. దీనికి కారణం ఎవరు? ప్రజల, నాయకుల? కారణాలు ఏమిటనేది అధికారంలో ఉన్న పెద్దలారా మీరే అన్వేషించాలని సిక్కోలు చేతని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు కానీ ప్రజాప్రతినిధుల ముందుకు కానీ తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే గొంతు నొక్కడానికి ప్రయత్నించడం చాలా దారుణం. 2024 శాసనసభ ఎన్నికల్లో ఒక కొత్త నాయకత్వానికి యువకులకు ప్రజలు విశ్వసించే అధికారం ఇచ్చారు. అయితే సుమారు 14 నెలలు గడిచిపోతున్నా అసలు వీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి పథకాలు ఏమిటి, అవి ఎంతవరకు పరిపూర్తి అయ్యాయని ప్రజలకు తెలియచెప్పాలని సిక్కోలు చేతని విజ్ఞప్తి చేస్తుంది. లేని పక్షంలో వారందరూ వన్ టైం ఎమ్మెల్యేలుగానే మిగిలిపోక తప్పదు. ప్రజల తీర్పుకి, ప్రజల ఓర్పుకి ఎవ్వరూ అడ్డుకట్ట వేయలేరని రాజకీయాల్లో చరిత్ర చెప్పినటువంటి పాఠం గుణపాఠం. సంబరాలు కాదు, ఈ జిల్లా ప్రజల అవసరాలు, అభివృద్ధి వాటి మీద జరిపి రేపు భవిష్యత్తులో ఈ జిల్లా అభివృద్ధికి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి యువకుల కోసం కానీ ఈ జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, ప్రకృతి వనరులు ఏ విధంగా ఉపయోగించుకొని ఈ జిల్లాని ప్రగతి పథంలో నడిపించాలనుకుంటున్నారో ఈ జిల్లా యంత్రాంగం, ఈ జిల్లా పెద్దలు, ఈ జిల్లా అధికార పార్టీ ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఈ సంబరాల గుండా ప్రజలకు తెలియచేయాలని సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తూ ఈ 75 సంవత్సరాల చరిత్రని నీటిలో కల్పిస్తాం, భవిష్యత్తును అందంగా నిర్మించాలని ఈ సందర్భంగా సిక్కోలు చైతన్యం చేతులెత్తి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తోంది.